ఏంటి దిష్టి తీయడానికి కూడా ఇప్పుడు వీళ్ళని ఆపి ఈ గుమ్మం ముందు దిష్టి తగిలిందని దిష్టి తీస్తున్నారా? ఆయన ఇదంతా అవసరమా అని ధనాలు అంటూ ఉంటే అప్పుడు వెంటనే మల్లేష్ మాత్రం ఇలా అంటూ ఉంటారు. అవసరమే. ఎందుకంటే ఎంతమంది దిష్టి పడ్డాయో నువ్వు మీ అత్తగారింటి దగ్గర ఉంటే నీకు తెలుస్తుంది. నువ్వు బయటికేటైనా వెళ్ళి వస్తే అప్పుడు మీ ఇంట్లో ఉన్న అత్తగారు ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని, ముఖ్యంగా కనుదిష్టి బాగా ఉంటుంది కదా, ఆ దిష్టంతా పోవాలని దిష్టి తీస్తారు. అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది. మలేష్, నువ్వు కాస్త గమ్మునుంటావా? అయినా అల్లుడు గారు అన్న దాంట్లో తప్పేముందమ్మా. సరేలే నాన్న. అమ్మా, త్వరగా రా. వస్తున్నాను. జరగండి. అసలే నా కోడలికి ఎంతమంది కన్ను దిష్టి పడిందో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి. కాదు, అసలు నా కడుపులో ఉన్న నా మనవడికి ఎంత దిష్టి తగిలిందో అని ఏంటో ఇక కడుపు వైపు చూస్తూ హారతి ఇస్తూ ఉంటుంది ముత్యాలు. అంతలో ఒక్కసారిగా ఆగిపోయి అలానే చూస్తూ ఉంటే, ఏంటి ముత్యాలు అలా చూస్తున్నావేంటి? అది కాదయ్యా, కోడలి కడుపు రోజు రోజుకి లోపలికే పోతుంది కానీ బయటికి మాత్రం రావట్లేదు అని అనగానే ఇక రూప, రాజు, అప్పలనాయుడు షాకింగ్గా అలానే ముత్యాల వైపు చూస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు? అనుమానం రాకుండా ఎట్లా ఉండాలి? చూడు, కడుపు ఎంత చిన్నగా ఉందో. అసలే 3 నెలలు. కాస్త కూస్త పెద్దగా ఉండాలి కదా. కొంప తీసి ఆ విజయాంబిక చెప్పినట్టుగా నిజంగా కడుపు లేదా? కడుపు లేదంటే మాత్రం నేను చస్తాను. ఏంటి ముత్యాలు ఏం మాట్లాడుతున్నావు? అసలే జైల్లో తిండుంటుందా? తిండి తినకుంటే, కడుపు లోపలికి పోకుంటే ముందుకు వస్తుందా? ఏంటి ముత్యాలు నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో ఏం అర్థం కావట్లేదు. అవును, నిజంగానే. అసలు నా మనవడు ఏం తిన్నాడో ఏంటో. రామ్మ, నీకు నచ్చిన వంటలు చేసి పెడతాను అని ఏంటో వెంటనే తీసుకెళ్తూ ఉంటే, అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి తింటామమ్మా. సరేలే నాయన అని విధంగా అంటూ ఇక ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ముత్యాలు. ఇక మరోవైపు సూర్యప్రతాప్ మాత్రం ఇలా అడుగుతూ ఉంటారు, పింకీ ఎలా ఉంది? పింకీ బాగుందన్నయ్య, కానీ పింకీ వస్తానని అంటుంది. టీచర్స్ మాత్రం లీవ్ ఇవ్వట్లేదు. ఇక వాళ్ళు ఎలా ఇస్తారు? పిల్లలు అన్నప్పుడు ఎప్పుడైనా వస్తానని చెప్తారు. కానీ తల్లిదండ్రులుగా మనకు బాధ్యత అనేది ఉంటుంది. స్టడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాకూడదు. అవునన్నయ్య, అందుకే మేము ఆగిపోతున్నాము. అంతలో ఇదిగోండి సారు, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఏంటో విరూపాక్షి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటే, నిజంగా మీరు మా బావగారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అయ్యో, ఇందులో నాదేముంది? ఇది నా బాధ్యత కదా. కంటికి రెప్పలా కాదు సుమా, నన్నొక కన్న బిడ్డలా చూసుకుంటుందని అనాలి. అలా అన్నా కూడా చాలా తక్కువేనేమో అని అనగానే విరూపాక్షి అలాని సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి అప్పలనాయుడు ఫోన్ చేస్తారు. అప్పలనాయుడు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ, సారు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ పక్కకు పోయి విరూపాక్షి ఫోన్ మాట్లాడుతుంది. చెప్పు అప్పలనాయుడు అని అనగానే ఇక జరిగిందంతా కూడా అప్పలనాయుడు చెప్తాడు. ఇప్పటికే ముత్యాలకు అనుమానం వచ్చేసింది. 3 రోజులు అవుతుంది కదా ఆ పార్కులో మాట్లాడి. ఇప్పుడు ఎలా అమ్మగారు, ఏం చేయమంటారు? నేను మాత్రం ఒకటి ఆలోచించాను. ఏంటప్పలనాయుడు? ఏంటంటే ఇప్పుడు ఇద్దరిని ఎక్కడికైనా బయటికి దూరంగా పంపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడా? వాళ్ళు వెళ్తారా? వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను. కానీ వెళ్ళాలి కదా అమ్మగారు. దానికి అనుమానం వస్తే ఇక అంతే సంగతి. అందుకే హనీమూన్ ట్రిప్పు అని చెప్పేసి కేరళకి పంపిస్తే ఇక వాళ్ళే అక్కడ ఇద్దరు సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నానమ్మా. అయితే రేపు ఎలాగో ఆఫీస్కి వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాం. మాట్లాడుకునేది ఏం లేదమ్మా, ఇక పంపించడమే ఆలస్యం అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు. సరే అప్పలనాయుడు అని అంటూ వెంటనే విరూపాక్షి కాల్ని కట్ చేయగానే అంతలో దీపక్ చూస్తాడు. ఏంటి, ఏం చేస్తున్నావు? మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. అవునా, సరే వెళ్ళు అని అనగానే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది.
ఇక మరోవైపు మాత్రం రూప ముత్యాలు మాట్లాడిన మాటలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది అమ్మాయి గారు? చూస్తున్నావు కదా రాజు, అత్తయ్య గారు రోజు రోజుకి కడుపు లేకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎంతలా ఆలోచిస్తుందో, కానీ అమ్మ ఆలోచిస్తుందని నేను కూడా ఆలోచిస్తున్నాను. అమ్మాయి గారు, మనం ఇప్పుడు ఏం చేయలేం కదా. అవును రాజు, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అందుకేరా అయ్యా, ఇదిగో ముందు ఇది తీసుకోండి. మావయ్య, ఇది ఏంటి? వీసా. మీరిద్దరూ కేరళకి వెళ్తున్నారు. ఏంటి నాన్న, ఇంకేం చెప్పకరా అయ్యా, అంతే, మీరిద్దరు పోవాల్సిందే. అవునమ్మ రూప, చూస్తున్నావు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో. నేను మీ నాన్న కలవాలన్నా, నువ్వు సూర్య కలవాలన్నా, ఇక మీ అత్తయ్య మిమ్మల్ని దగ్గరికి తీయాలన్నా నువ్వు కడుపుతో ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. నువ్వు నిజం చేయాలమ్మా, ఖచ్చితంగా మీరిద్దరూ కలవాలి. కాబట్టి ఈ అమ్మ మాటని తిరస్కరించకు. అది కాదమ్మా. అవునమ్మాయి గారు, ఇప్పుడు అన్ని దారులు మోసుకొని పోయాయి. పెద్దయ్య గారు అంగీకరిస్తేనే మనం ఆ కార్యం చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అలా చెయ్యకపోతే మొదటికే మోసం వస్తుందని నాకు కూడా అనిపిస్తుంది అని అనగానే, ఇక మీరు ఈరోజు సాయంత్రమే కేరళకి వెళ్తున్నారు అని అనగానే, వెంటనే ఆ మాటలన్నీ రేణుక, గౌతమ్ ఇద్దరు వింటారు. రాజు, అమ్మాయి గారు, ఇక మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయడం తప్ప అని అనగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు కేరళకి వెళ్తే నిజంగానే ఆ రూప కడుపు అయితే రాజు నాకు దూరంగా వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు మరి ఏం చేద్దాం? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను గౌతమ్. ఏం చేయాలా అని. కేరళకి వెళ్తే ఏముంది? కేరళకి వెళ్తే ఇద్దరు కలుస్తారు కదా. కలవనివ్వకుండా మనం కేరళకి వెళ్ళాలి అని అనగానే, కానీ అలా జరుగుతుందా? జరిగేలా నేను చూసుకుంటాను. మనం అక్కడ ప్లాన్ చేద్దాం. సరే గౌతమ్ అని రేణుక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రాజు, ఇదంతా ఓకే అంటావా అమ్మాయి గారు? లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని రాజు చెప్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం, ఏంటి మమ్మీ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. ఆ ఇంట్లో ఉంది విరూపాక్షిని, ఖచ్చితంగా చెప్తున్నాను. అవునా మమ్మీ? అవునరా, ముందు ఆ విరూపాక్షిని మనం ఎలాగైనా పట్టుకోవాలి. తనే విరూపాక్షి అని నా తమ్ముడికి తెలియాలి. అప్పుడు దాన్ని బయటికి గెంటేస్తాడు. నేను ఎలాగో అలా ఇంట్లోకి వస్తే సరిపోతుంది. ఇక అప్పుడు ఎలాంటి బాధ ఉండదు. ఎలా మమ్మీ? ఏముంది, కరెంట్ తీసేయాలి. అప్పుడు ఆ విరూపాక్షిని రెడ్ హ్యాండెడ్గా నా తమ్ముడికి పట్టించాలి. అప్పుడు దొరికిపోతుంది కదా. అవును మమ్మీ, ఇదేదో మంచి ఐడియా. అయితే నువ్వు త్వరగా వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేయి. అంతలో లైట్స్ ఆఫ్ అవ్వగానే, మమ్మీ, మనకు దేవుడు కూడా సహకరిస్తున్నాడు మమ్మీ. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నాను అని విజయాంబిక అంటూ ఉంటే, మరోవైపు, అయ్యో కరెంటు పోయింది సారు, నేను కొవ్వొత్తులు తీసుకుని వస్తాను అని అంటూ విరూపాక్షి అటుగా నడుచుకుంటూ వెళ్తూ